నమస్కారం అండి. ఈరోజు మనము డిఎస్సి అభ్యర్థుల కోసము పెడగాజీలోని ప్లే థియరీస్ అంటే థియరీస్ ఆఫ్ ప్లే గురించి చెప్పబోతున్నానండి. ఈ టాపిక్ లో మనము ప్లే యొక్క నిర్వచనాలు, ప్లే గురించి డెఫినిషన్స్ ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, మరి ప్లే థియరీస్ ఎవరెవరు ప్రతిపాదించారు, అందులో ఉన్నటువంటి అంశాల గురించి క్షుణ్ణంగా ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫస్ట్, ప్లే అనేది ప్లే ఈజ్ ఏ జనరల్ ఇన్నేట్ టెండెన్సీ. అంటే ఆటలు ఆడుకోవడం అనేది ఎవరికి ఉండదండి, ఎవరికన్నా తనలో పుట్టేటువంటి ఒక ధోరణి అన్నమాట. కాబట్టి అది సహజ సిద్ధంగా కలిగేటువంటి ఒక అంతర్లీన ధోరణే ఆట. మరి ఇక్కడ హియర్ టెండెన్సీ అంటే మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. టెండెన్సీ అంటే ఇక్కడ ధోరణి ఎలా కలిగి ఉంటుంది అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛను కలిగి ఉంటుంది, స్వేచ్ఛగా ఆడుకోవాలన్న ధోరణి. నెక్స్ట్ స్పాంటేనిటీ, సహజమైన ధోరణి. ప్లెజర్ అంటే సంతోషకరమైన. కాబట్టి టెండెన్సీ అంటే టెండెన్సీ మీన్స్ ఫ్రీడమ్, స్పాంటినిటీ, ప్లెజర్. కాబట్టి ఆ మూడు టెండెన్సీ కింద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ప్లే ఇస్ ఏ జనరల్ ఇన్నేట్ టెండెన్సీ. టెండెన్సీ మీన్స్ ఫ్రీడమ్, స్పాంటినిటీ, ప్లెజర్. మరి ప్లే గురించి నిర్వచనాలు చూసామంటే మొట్టమొదటి ప్రొఫెసర్ మెక్డొగల్ ఏం నిర్వచనం ఇచ్చారంటే ప్లే ఇస్ ఏ very important for preservation, growth and development, for organism. అంటే ఇక్కడ మెక్డొగల్ కింద ఈ నిర్వచనంలో ప్రిజర్వేషన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే వాక్యం గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు అది గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈయనేం చెప్తున్నారంటే జీవి యొక్క పరిరక్షణకు మరియు పెరుగుదల అభివృద్ధికి ఆట చాలా ముఖ్యమైనది అని చెప్తాడు. మెక్డొగల్ ఏం చెప్పాడండి? జీవి యొక్క పరిరక్షణకు పెరుగుదల అభివృద్ధికి ఆట చాలా ముఖ్యమైనది. Play is a very important for preservation, growth and development of organism అని ఆయన నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనము రాస్ ఏం నిర్వచనం ఇచ్చారంటే ప్లే is a joyful, spontaneous creative activity in which man finds its fullest self expression అని నిర్వచనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాసు నిర్వచనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు జాయ్ఫుల్, స్పాంటేనియస్, క్రియేటివ్ యాక్టివిటీ. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే అది ఎవరు నిర్వచించారు? రాస్. ఆయన ఏం నిర్వచిస్తాడంటే ప్లే ఇస్ జాయ్ఫుల్, సంతోషకరమైనది, స్పాంటేనియస్, సహజమైనది, క్రియేటివ్ యాక్టివిటీ అంటే సృజనాత్మక కార్యకలాపం. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తి యొక్క స్వీయ వ్యక్తీకరణను పూర్తిగా ఆటల వల్ల కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఆట తనలోని పూర్తి వ్యక్తీకరణ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆహ్లాదకరమైనది, సహజమైనది, సృజనాత్మక కార్యకలాపం అని ఆట గురించి ఈయన నిర్వచించడం జరుగుతుంది. ప్లే ఇస్ ఏ జాయ్ఫుల్, స్పాంటేనియస్, క్రియేటివ్ యాక్టివిటీ ఇన్ విచ్ మ్యాన్ ఫైండ్స్ హిస్ ఫుల్లెస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ నిర్వచనము జాన్ హుజింగా ఏ నిర్వచనం ఇచ్చారంటే ఆటలు ఆడి చూడు
అది ఎంత ప్రయోజనకారివో నీకే తెలుస్తుంది. ఆటలు ఆడి చూడు, అది ఎంత ప్రయోజనకారివో అది నీకే తెలుస్తుంది. నెక్స్ట్ నిర్వచనం, ఆల్ చిల్డ్రన్ ప్లే. ఆల్ చిల్డ్రన్ ప్లే అండ్ ప్లే రిమార్కబ్లీ అలైక్ అని నిర్వచనం ఇస్తారన్నమాట. అంటే అందరు పిల్లలు, ఆల్ చిల్డ్రన్ ప్లే అంటే అందరు పిల్లలు ఆడుకుంటారు మరియు ఒకేలాగా ఆడుకుంటారు అని చెప్పింది ఎవరు? జాన్ హుజింగా. అందరు పిల్లలు ఆడుకుంటారు మరియు ఒకేలాగా ఆడుకుంటారు అని నిర్వచనం ఇచ్చింది జాన్ హుజింగా. ఆల్ చిల్డ్రన్ ప్లే అండ్ ప్లే రిమార్కబ్లీ అలైక్. తర్వాత ఆటలు ఆడి చూడు, అవి ఎంత ప్రయోజనకారివో నీకే తెలుస్తుంది అని నిర్వచనం ఇచ్చింది కూడా జాన్ హుజింగా. నెక్స్ట్ నిర్వచనము స్టెమ్. నెక్స్ట్ నిర్వచనం స్టెమ్. ప్లే ఇస్ ఏ వాలంటరీ సెల్ఫ్ కన్స్ట్రైన్డ్ యాక్టివిటీ. స్వీయ నిర్బంధిత నియంత్రిత చర్యని క్రీడ నిర్వచించింది ఎవరు? స్టెమ్. స్వీయ నిర్బంధిత నియంత్రిత చర్యను క్రీడ నిర్వచించింది స్టెమ్. ఇక్కడ స్టెమ్ ఏమి నిర్వచనం ఇచ్చారండి? ప్లే ఇస్ ఏ వాలంటరీ సెల్ఫ్ కన్స్ట్రైన్ యాక్టివిటీ అని నిర్వచనము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనము టిపి నన్. ఇందులో పి అంటే ప్రొఫౌండ్. అని గుర్తుపెట్టుకోండి, నిర్వచనంలో వస్తుంది. ప్లే ఇస్ ఏ ప్రొఫౌండ్ manifestation of creative activity అని నిర్వచించడం జరుగుతుంది. ప్లే ఇస్ ఏ ప్రొఫౌండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేటివ్ యాక్టివిటీ అని నిర్వచనం ఎవరిచ్చారు? టిపి నన్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పి ఫార్ ప్రొఫౌండ్ మేనిఫెస్టేషన్ అని నిర్వచనంలో ఉంటుంది. ఉన్నప్పుడు మన టిపి నన్ ని మ్యాచ్ చేస్తే సరిపోతుంది. అంటే సృజనాత్మక కార్యక్రమంలో జ్ఞప్తికి తెచ్చే గొప్ప గుణమే ఆట అంటాడు. సృజనాత్మక కార్యక్రమంను జ్ఞప్తికి తెచ్చే గొప్ప గుణమే ఆట నిర్వచించింది ఎవరు అంటే టిపి నన్ నిర్వచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నిర్వచనము స్టాన్లీ హాల్. ఈయన అనువంశికత లక్షణాలు చలనముల ద్వారా, అనువంశికత లక్షణాలు చలనముల ద్వారా తెచ్చుటనే ఏమంటాడు ఆయన? క్రీడ అంటారు. అంటే అనువంశికత అంటే మన వంశపాయ లక్షణాలు దేని ద్వారా? చలనముల ద్వారా తీసుకురావడాన్ని మనం ఏమంటున్నామంటే క్రీడ అని స్టాన్లీ హాల్ నిర్వచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థామస్ ఏ నిర్వచనం ఇచ్చారో చూద్దామండి. థామస్ సంబంధించి అక్కడ స్టాన్లీ హాల్ అంటే నిర్వచనంలో అనువంశికత లక్షణాలు. ఆయన ఎప్పుడు గతం అంటాడు. ఇక్కడ అనువంశిక లక్షణాలు కూడా గతానికి సంబంధించింది, మనకు ముందు సంబంధించింది. అట్లా మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు థామస్ అంటే ప్రబోధనల ద్వారా చేయబడే సృజనాత్మక చర్యలే క్రీడ అంటారు. థామస్ నిబంధనలో ఏముంటుంది? ప్రబోధనల ద్వారా ఆ నిర్వచనంలో ఉంటుందండి. అలా గుర్తుపెట్టుకోవాలండి. ప్రబోధనల ద్వారా చేయబడే సృజనాత్మక చర్యలే క్రీడ అని చెప్తారు. నెక్స్ట్ వాలంటైన్ క్రీడకు సంబంధించి ఏం నిర్వచనం ఇచ్చారో చూద్దామండి. వాలంటైన్ ఈయన నిర్వచనంలో సంతోషకరమైన చర్యలను
చర్యలు అంటే పనులు ఏదైనా సరే సంతోషకరమైన చర్యలను తన దగ్గరకు తీసుకురావడమే క్రీడ అంటారు. తన దగ్గరకు తీసుకొని రావడమే క్రీడ అని చెప్తాడన్నమాట. కాబట్టి వాలంటీర్ ఏం నిర్వచించాడండి? సంతోషకరమైన చర్యలు తన దగ్గరకు తీసుకుని రావడమే క్రీడ అని చెప్పింది ఎవరు అంటే వాలంటీర్. నెక్స్ట్ లార్జర్స్ ఏం నిర్వచనం ఇచ్చారంటే క్రీడ ఒక చర్య అని నిర్వచించింది ఎవరు? లార్జర్స్. దీనిలో స్వీయ భావన అంటే స్వంత భావన, ఆహ్లాదము ఉండును అని చెప్తాడు. ఇది ఒక చర్య, క్రీడ ఒక చర్య. ఇందులో ఏమేమి ఉంటుంది? స్వంత భావన లేదా స్వీయ భావన, ఆహ్లాదం, సంతోషం రెండు ఉంటుంది అన్నమాట. అలా చెప్పింది ఎవరు? లార్జర్స్. ఈయన ఇంకొకటి చెప్తాడు, కోల్పోయిన శక్తిని క్రీడల ద్వారా పొందవచ్చు అంటాడు. క్రీడల ద్వారా పొందవచ్చు అని చెప్పింది ఎవరు అంటే లార్జర్స్. కాబట్టి లార్జర్స్ సంబంధించి 2 నిర్వచనాలు క్రీడల్లో గుర్తుపెట్టుకోవాలి. క్రీడ ఒక చర్య, దీనిలో స్వీయ భావన లేదా స్వంత భావన, ఆహ్లాదముతో కూడుకొని ఉంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ కోల్పోయిన శక్తిని క్రీడల ద్వారా పొందవచ్చు అని చెప్పింది కూడా లార్జర్స్. ఇదండి నిర్వచనం. ఇంకా థియరీస్ ఆఫ్ ప్లేస్ సంబంధించినటువంటి వెళ్ళామంటే ఫస్ట్ థియరీ వచ్చి సర్ప్లస్ ఎనర్జీ థియరీ. అంటే తెలుగులో ఇది మిగులు శక్తి సిద్ధాంతం అండి. దీని ఇద్దరు రాశారు. ఒకరు జర్మన్ ఫిలాసఫర్, ఇంకొక అతను ఇంగ్లీష్ నేచురలిస్ట్. జర్మన్ ఫిలాసఫర్ ఎవరంటే షిల్లర్. ఇంగ్లీష్ నేచురలిస్ట్ ఎవరంటే స్పెన్సర్. వీళ్ళిద్దరూ ఈ మిగులు శక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అందుకనే దీన్ని షిల్లర్ అండ్ స్పెన్సర్ అనే థియరీ కూడా అంటారు. ఇక్కడ ఈ థియరీ ఏం చెప్తుందంటే ప్లే ఈజ్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్లస్ ఎనర్జీ అంటే మిగులు శక్తి యొక్క, మనలో అధికమైనటువంటి శక్తి యొక్క వ్యక్తీకరణే ఆట అని ఈ సిద్ధాంతము చెప్తుంది. ఓకే అండి. సర్ప్లస్ ఎనర్జీ థియరీని ప్రతిపాదించింది జర్మన్ ఫిలాసఫర్ షిల్లర్ మరియు ఇంగ్లీష్ నేచురలిస్ట్ స్పెన్సర్. ఈ థియరీని ఇంకొక పేరు వీళ్ళ పేరుతో పిలవచ్చు, షిల్లర్ అండ్ స్పెన్సర్ థియరీ కూడా అంటారు. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్లే ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్లస్ ఎనర్జీ, మిగులు శక్తి యొక్క వ్యక్తీకరణే ఆట అని చెప్తున్నాను. వీళ్ళ అభిప్రాయం ప్రకారం షిల్లర్ అండ్ స్పెన్సర్ ప్రకారము పిల్లలు ఎందుకు ఆడుకుంటారంటే వాళ్ళు అనిమల్ స్పిరిట్ ని కలిగి ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి కండర శక్తి వాళ్ళని అధికంగా చార్జ్ చేస్తుంది. అందుకే పిల్లలు ఆడుకుంటారు అని ఎవరి యొక్క అభిప్రాయము? షిల్లరు స్పెన్సర్ యొక్క అభిప్రాయం. ఓకేనా? అనిమల్ స్పిరిట్ ని కలిగి ఉంటారు, కండర శక్తి ఏం చేస్తూ ఉంటుంది, నిరంతరము వాళ్ళలో చార్జ్ చేస్తూ ఉంటుంది అని. కాబట్టి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏరా అంటే పిల్లలు సాధారణంగానే అధిక శక్తిని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి వాళ్ళలో శక్తి అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగులు శక్తిని ఖర్చు చేయడం కోసం వాళ్ళ ఆటలు ఆడుకుంటారు అని వీళ్ళ యొక్క అభిప్రాయము. సాధారణంగా పిల్లల్లో ఉన్నటువంటి అధిక శక్తిని
ఖర్చు చేయడం కోసం వాళ్ళ ఆటలు ఆడుకుంటారు అని చెప్పే సిద్ధాంతం ఏది? సర్ప్లస్ ఎనర్జీ. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు ఎలా పోల్చారు అంటే ప్లేస్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింగింగ్ బర్డ్స్ collectively. Plays expression of singing birds collectively. అంటే గుంపుగా పక్షులు పాడుతూ ఉంటుంది ఒకే రిధంలో. అది ఎందుకు అలా పాడుతుందంటే తనలో ఉన్నటువంటి శక్తిని ఖర్చు పెట్టడం కోసం ఎలా అయితే పాడుతుందో ఇక్కడ కూడా పిల్లలు తనలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అధిక శక్తిని ఖర్చు చేయడం కోసం వాళ్ళు ఆడుకుంటారు అని అది సర్ప్లస్ ఎనర్జీ థియరీ యొక్క ఉద్దేశం. కాబట్టి చూడండి, సింగింగ్ బర్డ్స్ కలెక్టివ్లీ ఏ సిద్ధాంతము? సర్ప్లస్ ఎనర్జీ థియరీకి సంబంధించింది. ఓకే, వీళ్ళు చిల్డ్రన్స్ స్పెన్సర్ ప్రకారము ఇంకోటి ప్లే ఇస్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ superfluous energy. Superfluous energy. Play is a letting of extra steam. అంటే ఆట సూపర్ఫ్లూయస్ ఎనర్జీ అంటే ఏమి? నిరుపయోగంగా ఉన్నటువంటి శక్తి యొక్క వ్యక్తీకరణ. మనలో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి శక్తి యొక్క వ్యక్తీకరణే ఆట అని ఈ సిద్ధాంతం చెప్తుంది. బట్ సూపర్ఫ్లూయస్ ఎనర్జీ నిరుపయోగ శక్తి అని ఉంటే మీరు ఏం చూపించాలి? సర్ప్లస్ ఎనర్జీ థియరీ. ప్లేస్ ఏ లెట్టింగ్ ఆఫ్ ఎక్స్ట్రా స్టీమ్ అంటే ఎక్స్ట్రా స్టీమ్. ఇప్పుడు యంత్రంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా స్టీమ్ ఎలా అయితే వదిలేస్తామో మనలో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఎనర్జీని కూడా మనం ఏం చేస్తాము? లెట్టింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా స్టీమ్, బయటికి వదిలివేయడం జరుగుతుంది. అంటే ఈ సిద్ధాంతము ఆటల ద్వారా అధిక శక్తిని విడుదల చేయడం. ఆటల ద్వారా అధిక శక్తిని విడుదల చేయడం. ఇక్కడ ఆటని దేనితో పోలుస్తున్నారంటే నీటి ఆవిరిని వదిలివేయడంతో పోలుస్తున్నారు. కాబట్టి నీటి ఆవిరి వదిలివేయడం అని ఏ సిద్ధాంతానికి సంబంధించింది? సర్ప్లస్ ఎనర్జీ థియరీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ప్లేని దేంతో పోలుస్తారంటే ఒక సేఫ్టీ వాల్. ప్లే దేంతో పోలుస్తారు? సేఫ్టీ వాల్. ఒక యంత్రంలో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాం, అందులో ఉన్నటువంటి స్టీమ్ బయటకు రావాలి అంటే అక్కడ ఒక వాల్వ్ అనేది పనిచేస్తుంది. ఆ వాల్వ్ ద్వారా ఆ ఎక్స్ట్రా స్టీమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా జరగలేదు, ఆ వాల్వ్ అనేది లేదు అనుకుంటే, ఆ విజిల్ అనేది లేదంటే అదేమైపోతుంది? బ్లాస్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, పిల్లల్లో ఉన్నటువంటి అధిక శక్తిని వాడు ఆటలాడలేదు అంటే వాళ్ళు అది నిక్షిప్తం అయిపోతుంది, అది ప్రమాదకారిగా మారిపోతుంది. కాబట్టి ఆట అక్కడ వాడికి ఏం పనిచేస్తుంది అంటున్నారు? ఇక్కడ సేఫ్టీ వాల్ గా పనిచేస్తుంది. కాబట్టి ప్లేస్ సేఫ్టీ వాల్ అని చెప్పే సిద్ధాంతము సర్ప్లస్ ఎనర్జీ. చూడండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సూపర్ఫ్లూయస్ ఎనర్జీ అన్నా, లెట్టింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా స్టీమ్ అన్నా, ప్లేస్ సేఫ్టీ వాల్వ్ అన్నా, అధిశక్తి విడుదల చేయడం అన్నా, పక్షులు గుంపుగా పాడడం, సింగింగ్ ఆఫ్ బర్డ్స్ కలెక్టివ్లీ అని ఏది ఉన్నా సరే మనం సూచించాల్సింది ఏదైనా అంటే సర్ప్లస్ ఎనర్జీ థియరీ. కానీ ఈ సిద్ధాంతం కొన్ని దిగ్విషయాలను వివరించలేకపోయిందంట. ఆ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలు అలసిపోయినా ఎందుకు ఆడుకుంటారు? పిల్లలనే కదండి, అలసిపోయినా మనం ఎందుకు ఆడుకుంటాం? రెండవది వివిధ వయస్సుల స్థాయిలో ఆటలు ఆసక్తులు అంటే ప్లే ఇంట్రెస్ట్ ఎందుకు భిన్నంగా ఉంటుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? పిల్లలు మాత్రమే ఆడుకుంటారు. ఎందుకు ఆడుకుంటారు? అధిక శక్తిని ఖర్చు పెట్టడం కోసం. కానీ వివిధ వయసుల్లో వాళ్ళు కూడా ఆడుకుంటారండి. వాళ్ళల్లో ఇంట్రెస్ట్ రకరకాలుగా ఉంటుంది అన్నమాట. అది ఎందుకు అలా ఉంది అనేది ఇక్కడ చెప్పలేదు. మళ్ళీ ఆటల యొక్క ఖచ్చితమైన రూపాలను ఇది వివరించలేకపోయింది.
కాబట్టి ఈ మూడు విషయాలు, ఈ దృగ్విషయాలను ఈ ఎనర్జీ అనేది సర్ప్లస్ ఎనర్జీ థియరీ ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అలసిపోయినా ఎందుకు ఆడుకుంటాం అనే విషయం చెప్పలేకపోయింది. వివిధ వయసుల స్థాయిలో ప్లే ఇంట్రెస్ట్ ఎందుకు భిన్నంగా ఉంది, ఆటల యొక్క ఖచ్చితమైన రూపాలు సంతరించుకుంటూ ఉంటుంది కదా, అది ఎందుకు అనే విషయాన్ని చెప్పలేదన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నారండి ఈ సిద్ధాంతం చెప్పలేనటువంటి విషయాల్ని. ఓకే, ఈ మధ్యలో ఒక టిపి నన్ను ప్రతి సిద్ధాంతంలోనూ వచ్చి విమర్శకుడుగా ఉంటాడన్నమాట. ఇక్కడ ఏం విమర్శిస్తాడు అంటే టిపి నన్ను ఒక యంత్రంలో ఉన్నటువంటి నీటి ఆవిరి వదిలివేయడం వంటిది అన్నారు కదా, మరి యంత్రంలో వచ్చేటువంటి ఆవిరి వివిధ రూపాల్లో ఉపయోగపడుతుంది, కానీ ఆ ఆవిరితో ఇంకొక మంచి యంత్రాన్ని మనం తయారు చేయడం ఊహించలేము. ఆ విధంగా మనలో ఉన్నటువంటి శక్తి పిల్లలు ఆడుకోవడం వల్ల వాడి శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, అంతేగాని అంటే వదిలివేయడం కాదు. ఇక్కడ వాడి శరీర నిర్మాణానికి, బ్యాలెన్సింగ్ కానీ ఫిట్నెస్ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఇలా విమర్శించడం అనేది జరుగుతుంది. మరి ఈ అధిక శక్తిని వదిలివేయడం అన్నారు కదా, మరి దీన్ని ఎందుకు తప్పుపట్టారు అంటే చాలా మంది వారు అలసిపోయినా ఆడుకుంటున్నాం, అలసిపోయినా జబ్బులు పడినా పిల్లలు ఏం చేస్తుంటారు, ఆడుకుంటూ ఉంటారంట. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది, అధిక శక్తి ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు అలసిపోయినప్పుడు శక్తి లేనట్టే కదండి, జబ్బులు పడినా కూడా శక్తి ఉండదు. మరి అటువంటి సందర్భంలో కూడా పిల్లలు ఎందుకు ఆడుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ సిద్ధాంతం తప్పు అని విమర్శించడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనము ఆ రీక్రియేషన్ గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుంది, శక్తిని కోల్పోయిన శక్తిని మళ్ళీ ఏం చేస్తాం, పొందుతాం. యాక్చువల్గా ఆటలు వినోద క్రీడల వల్ల తిరిగి పొందుతామని మనకు తెలుసు అన్నమాట. కాబట్టి ఆ నిర్వచనం ప్రకారం కూడా ఇది తప్పు అని తెలిసి అందరూ దీన్ని విమర్శించడం అనేది జరిగింది. కాబట్టి సర్ప్లస్ ఎనర్జీ థియరీ గురించి అర్థమైందండి. అది ప్రతిపాదించింది జర్మన్ ఫిలాసఫర్ షిల్లర్, ఇంగ్లీష్ నేషనలిస్ట్ స్పెన్సర్. ఈ థియరీని షిల్లర్ అండ్ స్పెన్సర్ థియరీ అంటారు. ఈ థియరీ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, పిల్లలు అధిక శక్తిని కలిగి ఉంటారు కాబట్టి ఆ శక్తిని ఖర్చు పెట్టడం కోసము, ఆ శక్తిని విడుదల చేయడం కోసము ఆటలు ఆడుతారు అని ఈ సిద్ధాంతం చెప్తుంది. మరి ఈ సిద్ధాంతంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లే ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్లస్ ఎనర్జీ, ప్లే ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సూపర్ఫ్లూయస్ ఎనర్జీ, ప్లే ఇస్ లెట్టింగ్ ఆఫ్ ఎక్స్ట్రా స్టీమ్, సేఫ్టీ వాల్. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ప్లే ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింగింగ్ బోర్డ్స్ కలెక్టివ్లీ. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని వాటితో పోలుస్తారు. కాబట్టి ఆ వాక్యం ఇచ్చినప్పుడు అది ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది అంటే మీరేం రాయాలి, సర్ప్లస్ ఎనర్జీ థియరీ.